సెకండ్ ప్రోమో మొత్తం డామ్ డూమ్ డిషామ్ డిషామ్ అంటూ మంచి వైబ్రెంట్ మోడ్లో వెళ్ళి ఎండింగ్ మటుకు అలా ప్రశాంతంగా కామెడీ మోడ్లోకి తీసుకెళ్లారు. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కట్ కదా ప్రోమో. గుడ్, మంచి ఇంప్రూవ్మెంట్, మంచి వెరైటీ అనేది తీసుకురాగలుగుతున్నారు ప్రోమోస్ ద్వారా. ఆ విషయంలో డెఫినెట్లీ బిగ్ బాస్ టీమ్ని అయితే అప్రిషియేట్ చేయాలన్నమాట. బేసిక్గా సండే అంటే ఫండే కదా, సండే కూడా ఇన్ని కొట్లాట్లు, ఆర్గ్యుమెంట్లు అవి ఇవి ఏంటి, మనకు కావాల్సిన కంటెంట్ కూడా అదే కదా. అండ్ సండే అంటే ఫండే కాబట్టి ఆ రూల్ని కూడా పాటిస్తూ ఎండింగ్ని అయితే ఒక హ్యాపీ మూడ్లోనైతే ఎంజాయ్ అలా ఎండ్ చేశారు. ప్రోమో పరంగా చూసుకుంటే కొత్త ఇష్యూలు ఏం కాదు, ఆల్రెడీ నిన్న రైజ్ అయిన ఇష్యూసే మళ్ళీ కొంచెం రీక్యాప్ చేస్తున్నట్టుగా కొన్ని ఇష్యూస్ అయితే రేజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటే నిఖిల్ శేఖర్ భాష కొల్లు జోకుల గురించి చెప్తున్నారన్నమాట. నిఖిల్ నిజంగా వేయాలనుకుంటే ఆ యానిమల్స్ నుంచి లేకపోతే ఆ పోలికల్లో ఏదో ఒక పోలిక తీసుకెళ్ళి ఆ బేబక మీదనో ఇంకొకరి మీదనో ఈజీగా వేయచ్చు. ఆయన ఎవరి నుండి అయితే ముందు నుంచి ఫైట్ అనేది వస్తుంది. బట్ అన్నెసరీ నెగిటివిటీ ఉండొద్దు, అన్నెసరీ ఆ కోపాలు తాపాలు పెంచుకొని దానివల్ల సాధించేది ఏం లేదనే ఉద్దేశంతో తనవన్నీ వదులుకొని ఒక కూల్ మోడ్లోనే శేఖర్ భాష లాంటి ఒక సాఫ్ట్ క్యాండిడేట్ మీదే ఆ దోమ అనేది వేసి ఆయన కుళ్ళు జోకుల గురించి చాలా లైటర్ కాన్సెప్ట్, చాలా లైట్ మోడ్లోనే తీసుకెళ్లారన్నమాట. కామెడీ వేలోనే తీసుకెళ్లారు తప్ప అన్నీసారి ఇష్యూ చేయాలనే ఉద్దేశం అయితే నిఖిల్కి లేదు కాబట్టి అటువైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కూడా శేఖర్ భాష మళ్ళీ దోమ అంటే ఇద్దరు తల్లులతో సమానం అంటూ మళ్ళీ ఆయన స్టైల్లో ఆ టిపికల్ ఆటో పంచులు అనేవి వేస్తున్నారన్నమాట. శేఖర్ భాష ఆటో పంచులు అది హౌస్లో వాళ్ళు ఎలా చిరాకు పడుతున్నారో బయట కూడా అలాగే చిరాకు పడుతున్నారు. కాకపోతే చిరాకు పట్టడానికి అరే ఇవాళ శేఖర్ భాష ఎలాంటి ఆటో పని చేశాడు తెలుసా, అరే చూసుకోరా అరే చూసుకోరా అరే చూసుకోరా అంటూ సోషల్ మీడియాలో అదే ఒకరికొకరు చూపిస్తూ షేర్ చేస్తూ అలా తెలియకుండానే శేఖర్ భాష జోకులు చిరాకేస్తున్నాయి అనే దగ్గర నుంచి కూడా శేఖర్ భాష ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా, ఉన్నట్టున్నాయిరా అనే పొజిషన్కి అయితే ఇప్పుడు తీసుకొచ్చాడు. కుళ్ళు జోకుల నుంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయేమోరా అనే డౌట్ వరకు తీసుకొచ్చాడంటే రేపు పొద్దున డౌట్ కూడా నిజం చేసి నిజంగానే ఇంట్రెస్టింగ్ ఉన్నాయరా, చాలా బాగుంది అని ఎంజాయ్ చేసే రోజు కూడా తీసుకొస్తాడనడంలో డౌట్ అయితే లేదు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తేనైతే. అండ్ తర్వాత చూస్తే ప్రేరణ కిరాక్సిత్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ నడిచిందో ఆ డస్ట్బిన్ నుంచి ఆ బాటిల్ తీసి పైన పెట్టడం, దానివల్ల కిరాక్సిత్ విపరీతమైన హర్ట్ అయితే అయ్యింది. హర్ట్ అవ్వడం వల్ల తను బాగా కోపంగా ఉంటే నిన్న ప్రేరణ యాక్చువల్లీ సారీ కూడా చెప్పడానికి వెళ్ళింది. సరే ఓకేనే వదిలేసి ఎందుకు ఇదంతా ఇష్యూ అన్నట్టుగా సారీ చెప్పడానికి వెళ్ళినా కూడా సీత అది యాక్సెప్ట్ చేసే మూడ్లోనైతే లేదు. చెప్పింది కదా, ఎందుకంటే ప్రేరణ అది తప్పని అనుకోవట్లేదు కానీ సీత కోసం తను సారీ చెప్పడానికి రెడీ అయింది. సో నువ్వు తప్పని నీకు నువ్వు గ్రహించకుండా వచ్చి సారీ చెప్తే అందులో లాభమే ఉంది, ఆ సారీకి వాల్యూ లేదు కదా అంటూ కిరాక్ సీత చెప్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు తను తప్పు అని ఫీల్ అవ్వట్లేదు, అయినా కానీ వచ్చి సారీ చెప్పిందంటే తను ఆ ఇష్యూ కంటే కూడా తప్పొప్పుల కంటే కూడా తన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంది, నీకు ఎక్కువ వాల్యూ ఇస్తుంది కాబట్టి తను నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పింది. సో అలాంటి అపాలజీ ప్యూర్ అపాలజీ, అది యాక్సెప్ట్ చేస్తే ఒక మంచి ఫ్రెండ్ని సెక్యూర్ చేసినట్టుగా ఉంటుంది. లేకపోతే ఇలాగే అన్నెసరీ రైవలరీ పెరిగి అంత మంచి ఫ్రెండ్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో కిరాక్ సీత ఇక్కడ నిన్ననే క్షమించేస్తుంటే అయిపోయేది, దానివల్ల ఇప్పుడు అన్నెసరీ ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోతున్న సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. బట్ నాకు తెలిసి ప్రేరణ కోల్పోయేదాకా ఏం తెచ్చుకోదు, మళ్ళీ బాండింగ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రేరణ బిహేవియర్ చూసిన ఎవరైనా సరే తను ఇట్లా గ్రడ్జ్ పెట్టుకునే రకం కాదు, క్షమించేసి లైట్లే అనేటట్టు ఉండే ఒక మంచి నార్మల్ అమ్మాయి అనే ఫీలింగ్ అయితే మనం ఆల్రెడీ గమనించాము ఇన్ని రోజులు, వారం రోజులు షోలో. అండ్ తర్వాత పృథ్వీ బేబక్కకి తను అది వేసేసి నిఖిల్ని స్ట్రాంగ్ అంటది, బట్ తనని తాను స్ట్రాంగ్ అనుకోదు కదా. అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఇదే కదా ముందు నుంచి ప్రాబ్లం బేబక్కతోని, తనని తాను ఎప్పుడు స్ట్రాంగ్ అనుకో, పక్కోళ్ళే స్ట్రాంగే, నువ్వు లీడర్గా ఉండాలి, నీ టీంలో నేను చేరుతా అన్నట్టు, లేకపోతే నిజంగా తను చీఫ్గా తనకి యాక్చువల్లీ తన ఏజ్ ప్రకారంగా ఒక చీఫ్ పొజిషన్లో నువ్వు అది నాకు వాటర్ తీసుకురా, నేను నీకు తర్వాత వంట చేసి పెడతా, కాసేపాకు అంటే ఇలాంటి మాటలు ఏమన్నా అన్నా కూడా ఆవిడ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి కొంతమంది వినే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆవిడ ఏజ్ మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా పెద్దవాళ్ళు కాబట్టి కంపారిటివ్లీ ఆ ఒక బాసీ కైండ్ ఆఫ్ నేచర్, బాసీ కైండ్ అంటే కంప్లీట్గా ఇట్లా నా కాళ్ళు పట్టుకో అది అలా ఇలా కాకుండా కూడా వాళ్ళ యాక్సెప్టబుల్ బాసీ కైండ్ ఆఫ్ నేచర్ని హౌస్లో ఎవరన్నా చేస్తే యాక్సెప్ట్ చేయగలిగేది అది బేబక్క మాత్రమే, వాళ్ళ ఏజ్ని బట్టి కాబట్టి. కానీ
బేబక్క అలాంటి స్టెప్ ఎప్పుడు ముందుకు తీసుకోకుండా తనని తాను చీఫ్గా రిప్రజెంట్ చేసుకోలేదు. అండ్ రీసెంట్గా పృథ్వీ టీంలో వెళ్తానికి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టింది. తనని తాను ఒక చీఫ్ లాగా ఊహించుకోకుండా పృథ్వీ టీం అయితే చాలా బాగుంటుంది, చీఫ్గా తనకి మంచి ఆ బాధ్యతలు అవి తెలుసు, ఒక మంచి హుందాగా ఉంటాడన్నట్టుగా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయన్నట్టుగా ఏవేవో పొగిడింది. బట్ ఇప్పుడు పృథ్వీ ఏమంటున్నాడు, తనని తాను లీడర్గా చీఫ్గా చూసుకోవాలి కానీ ఎవరినో చీఫ్గా చూసి వాళ్ళని పొగడ్డం ఏంటి అన్నట్టుగా అయితే ఇక్కడ పృథ్వీ అని అంటున్నారన్నమాట. బట్ బేబక్ ఏమంటుంది, ఒకళ్ళ స్ట్రెంగ్త్ ఒక్క రోజులోనే ఎలా తెలుస్తుంది, అలా అయితే బిగ్ బాస్ ఒక్క రోజులు పెడితే అయిపోతుంది కదా, 100 రోజులు ఎందుకు, 100 రోజులు స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది. డే బై డే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతాం, అప్పుడు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా అన్నట్టుగా అయితే అంటున్నారన్నమాట ఆవిడ. ఇప్పుడు మెల్లిగా తెలుస్తుంది అంటే మెల్లిగా ఆవిడకి తెలిసే వరకు ఆగడానికి ఆవిడకి విష్ణుప్రియ లాగా ఏం ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేదు కదా. అన్ని రోజులు జనాలు ఎందుకు ఆగుతారు, అన్ని రోజులు ఎందుకు జనాలను ఆవిడని సేవ్ చేసుకుంటూ వస్తారు. నచ్చలేదా అంతే, ఫస్ట్ వీకే బయటికి వెళ్ళిపోతారు. మిడిల్ ఏజ్ వాళ్ళు ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరూ ఇలా వచ్చి మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. నాకు తెలిసి సీజన్ 5లో ఒక్కసారి ప్రియా గారు కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ వారాలు ఉన్నట్టున్నారు. మిగతా ఎవరు మిడిల్ ఏజ్లో వచ్చిన వాళ్ళు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేకుండా మిడిల్ ఏజ్ లేడీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళే, చాలా తొందరగా ఎర్లీగా వెళ్ళిపోయిన వాళ్ళే అనమాట. సో ఇప్పుడు ఈవిడ విషయంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు సినిమా సెలబ్రిటీస్ అయితే ఈవిడ సోషల్ మీడియా సెలబ్రిటీ బేబక్, అంతే తేడా. అండ్ తర్వాత చూసుకుంటే సోనియా అండ్ విష్ణు, నాకు తెలిసి రేపటి నామినేషన్స్లో రచ్చ రేపటి అంటే నాకు తెలిసి ఈ సీజన్లో ట్యూస్డే నామినేషన్స్ అంటున్నారు కాబట్టి ఎల్లుండి రచ్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఓ రేంజ్ ఫైర్ అయితే అయిపోతుంది. లాస్ట్ వీక్ ఏదైతే సోనియాతో ఇష్యూ అనేది బీభత్సంగా రచ్చ అయిపోయిందో, ఈసారి సోనియా విష్ణు మధ్య మళ్ళీ సోనియానే అవుతుంది చూసారా, ప్రతిసారి సోనియానే నామినేషన్స్లో హైలైట్ అవుతుంది. కాబట్టి మీకు ఏం అర్థమవుతుంది, ద ఫ్యూచర్ స్టార్, ద న్యూ స్టార్ ఈజ్ అబౌట్ టు రైజ్ అనమాట అన్నట్టుగా తెలిసిపోతుంది కదా. అంటే సోనియా స్టార్ అప్పుడే అంటే ఒక మనిషికి పాజిటివిటీ ఉందా నెగిటివిటీ ఉందా, సోనియాకి నెగిటివిటీ ఉండొచ్చు నో డౌట్, కానీ ఆమె గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఆమె వల్ల అసలు ఇవాళ సోనియా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సోనియాని ఇవాళ ఆ కంటెస్టెంట్ ఆ మాట అంటే సోనియా తిక్క తీరుద్ది అంటూ ఈ యాంగిల్లో ఆలోచించి కూడా సోనియా కోసమే షో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి బిగ్ బాస్ 8 అనేది ప్రస్తుతానికి ఆమె చుట్టూ తిరుగుతుంది, ఆమె గుప్పెట్లో పెట్టేసుకుంది బిగ్ బాస్ని. కాబట్టి సోనియా డెఫినెట్లీ ఎ న్యూ బార్న్ స్టార్ అని చెప్పాలి. ఆ స్టార్ ఈజ్ అబౌట్ టు రైజ్ అన్నట్టుగా కూడా ఖచ్చితంగా చెప్పేయచ్చు. సో ఇక్కడ సోనియా విష్ణు మధ్య ఏంటి, నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో దానివల్ల తను కావాలని ఇట్లా పోక్ చేస్తూ ఉంటుంది. అన్నెసరిగా వచ్చి విష్ణు ఆమె దగ్గరికి, సోనియా దగ్గరికి వెళ్ళి అసలు నిన్న మొన్నటి వరకు మీ ఇద్దరు కొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు సడన్గా ఫ్రెండ్షిప్ ఎలా వచ్చింది నిఖిల్తోని అంటే, అలాంటి మాట అంటే సోనియాకి ఏమనిపిస్తుంది అంటే నన్ను నిఖిల్ని ఆ విధంగా పోర్ట్రే చేయాలనుకుంటుందా, మా మధ్య అలాంటిది ఏం లేదు కదా, మేము విధంగా నార్మల్గా మాట్లాడుకుంటున్నాం కదా, అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు కదా అన్నట్టుగా అయితే సోనియా అనేసుకుని ఇమీడియట్గా అడల్టరీ అనే కమెంట్ అయితే వచ్చింది. నో డౌట్ అడల్టరీ అనేది చాలా పెద్ద మాట, ఆ మాటకి ఏ అమ్మాయి అయినా హర్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ ఇంకా హర్ట్ అయ్యే అవకాశం ఇంకెక్కువ ఉంది, ఎందుకంటే తన ప్రొఫెషనే అలా ఆ కైండ్ ఆఫ్ కమెంట్స్ వేస్తూ ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పంచే షోస్లోనే తను ఎక్కువ తన ఫేస్ చూపించి ఆ విధంగానే పాపులర్ అయింది. కాబట్టి సో అటు ప్రొఫెషనల్గాను ఇటు పర్సనల్గా ఒక అమ్మాయిగా హర్ట్ అవుతుంది, ప్రొఫెషనల్గా ఒక యాంకర్గా కూడా హర్ట్ అవుతుంది. సో విష్ణుప్రియకి హర్ట్ అయ్యే ఛాన్సులు డౌట్ లేకుండా 100% ఉన్నాయి. కానీ అది మాటికి విష్ణుప్రియ అప్పుడు ఓకే, ఇప్పుడు ఆ టైప్లో ఒక అమ్మాయిని అంటే నిఖిల్ మీద తనకు ఇంట్రెస్ట్ లేకుండా కూడా నేను అన్నసరి అలాంటి కమెంట్ ఇవ్వడం వల్ల తను హర్ట్ అయిందనమాట. హర్ట్ అయితే నేను సారీ చెప్దాం వెళ్ళి అన్నట్టుగా ఆ క్షమాపణ, సారీ అనేది నోట్ నుంచి వచ్చేది కాదు, బై డిఫాల్ట్గా ఫీల్ అవ్వాలి అది. ఇప్పుడు నో డౌట్ విష్ణుప్రియ అదే అంటుంది, సార్ నేను ఆల్రెడీ సారీ చెప్పాను వెంటనే, అయినా కానీ తను వినలేదు అంటే, వినకపోతే మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, నేనేం కాళ్ళు పట్టుకోమని ఎవరు అడగట్లేదు కదా, కేవలం సారీ మాత్రమే చెప్పాలంటున్నారు. కొంచెం ఇట్లా కన్విన్సింగ్గా మాట్లాడు, ప్యాసిఫై చేయడానికి ట్రై చేయి, ఇవన్నీ లేదు. ఇమ్మీడియట్గా సారీ చెప్పింది, వినలేదు, కథం రివర్స్, వెంటనే రివర్స్ అయ్యి ఆవిడ బయటికి వెళ్ళి ఏడుస్తుంటే కదా మళ్ళీ బయటికి కూడా వెళ్ళి పోక్ చేయడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఆడియన్స్లో ఎవరు బ్యాడ్ అవుతారు, విష్ణుప్రియనే బ్యాడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఓటింగ్ పరంగా సోనియాకి చాలా లీస్ట్లో ఉంది, అసలు ఈ వీక్ డేంజర్ జోన్లోనే ఉంది ఆవిడ కానీ శేఖర్ భాష, బేబక్క వీళ్ళు ముగ్గురు డేంజర్లో ఉన్నారు. కంపారిటివ్లీ బేబక్కకి నాకు తెలిసి చాలా తక్కువ ఓట్స్ డిఫరెన్స్తోనే బయటికి
రావాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది నాకు తెలిసి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్ ఆఫ్ ఓటింగే ఉంది శేఖర్ భాష కానీ సోనియా కానీ. ఇప్పుడు ఇలాగే విష్ణుప్రియ సోనియాని అదే పనిగా పోక్ చేస్తూ ఉంటే విష్ణుప్రియ టాప్ రేంజ్లో ఉన్న టాప్ ఓటింగ్తో ఉన్న విష్ణుప్రియ మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు తగ్గడం, బాటమ్ రేంజ్లో ఉన్న సోనియా ఒక్కొక్క అడుగు పెరగడం అనేది జరిగి తీరుతుంది. ఇదే ఇష్యూ ఆబ్వియస్లీ రేపు నామినేషన్స్లో కూడా ఎలాగో కొనసాగుతుంది కాదు. నేను అందుకే అన్న న్యూ బార్న్ స్టార్ ఈజ్ అబౌట్ టు రైజ్ అన్నట్టుగా. అండ్ తర్వాత చూస్తే మణికంఠ శేఖర్ భాష వీళ్ళిద్దరి మధ్య చాలా కామెడీ లెవెల్లోనే వెళ్తుంది కాన్వర్జేషన్ అది. ఆ కామెడీ లెవెల్లో శేఖర్ భాష చేస్తున్నారు. మనకంటే నాకు తెలిసి కామెడీగా ఏమీ అంటాడు. ప్రోమోలో చూస్తే మనకి నవ్వుతున్నా కూడా ఎపిసోడ్లో కొంచెం హీట్ ఎక్కువ ఉండే అవకాశమే ఉంది అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఒక్కడే కూర్చుంటాడు, ఒక్కటే ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని దగ్గర రానియకుండా ఉంటారు. బట్ నాకు తెలిసి దాని ఎక్స్టెన్షన్ ఏమై ఉంటుంది, కానీ ఏదన్నా నెగిటివ్ పాయింట్ ఉంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి ఇమీడియట్గా చెప్తాడు. ఇట్లా గుసగుసలాడి వాళ్ళకి ఏదో క్లాస్ బీకాలనే ఉద్దేశం బాగా ఉంటుంది అన్నట్టుగా ఆ టైప్లో అయితే వస్తాడు. కానీ వేరే వాళ్ళతో నార్మల్ కాన్వర్జేషన్స్లో అయితే అసలు ఇన్వాల్వ్ అవ్వడు అనేది శేఖర్ భాష పాయింట్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రోమో చూస్తుంటే. సో కంప్లీట్ డీటెయిల్గా తెలియాలంటే నైట్ ఎపిసోడ్ చూసాక ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడితే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి, ప్రమోట్ అవుతుంది. లైకులు మాత్రమే కొట్టమని అంటున్నాను, నేను ఏమీ చేయమనట్లే. ఓకే, దయచేసి బాయ్.